హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే రాజంపేటకి అయితే వెళ్తున్నాము. ఒంటిమిట్ట రైల్వే స్టేషన్లో అయితే కూర్చొని ఉన్నాము. ఇప్పుడు మామూలుగా ట్రైన్ వచ్చేసి 10 అనుకొని మేము 9:28 కల్లా వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది 11:40కి ఉందని చెప్పేసి. కానీ చరణ్ వచ్చేసి ట్రైన్ అంటే చాలా ఇష్టపడతాడు. అందుకని చెప్పేసి మేము ట్రైన్కి వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాము. రాజంపేటకి బస్సులు అయితే చాలానే ఉంటాయి, వెళ్ళొచ్చు. మేము ఎప్పుడు వెళ్ళినా బస్సులోనే వెళ్తాము. ఈసారి మటుకు ట్రైన్లో వెళ్దామని అయితే అనుకున్నాము. ఇంకా ట్రాక్ అయితే దాటుకుంటున్నాము, ఇటు సైడ్ అటు సైడ్ వెళ్ళాలని చెప్పేతలకే. ఇంకా అది కూడా నిద్రపోయింది. 11:40 కాస్త 1 కూడా అయిపోయింది. అక్కడే ట్రైన్ అయితే రాలేదు, కొంచెం లేట్ అయిందంట. చరణ్ కొద్దిసేపు అయితే బాగానే ఉన్నాడు, తర్వాత అయితే బోరింగ్ ఫీల్ అయిపోయి మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టాడు. ఇంకా ఫైనల్గా అయితే 1 o'clock అయితే వచ్చేసింది ట్రైన్కి వెళ్ళామంటే తొందరగా వెళ్ళిపోవచ్చు. రాజంపేటలో మా అవ్వలు ఉంటారని మీకు తెలుసు కదా, ఇంతకుముందు కూడా ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నాను, షార్ట్ వీడియో. ట్రైన్ దిగేసామంటే దాటుకున్న తర్వాతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేది వస్తుంది. అద్వి నిద్రపోయి లేచేసింది కూడా. ఇంకా మా అన్న వచ్చాడు మమ్మల్ని ట్రైన్ ఎక్కించేదానికి. బస్సుకి వెళ్ళిపోదామన్నంత విసుగైతే వచ్చేసింది. కానీ ఇంకా చరణ్ కోసం అయితే వెయిట్ చేసాము. టికెట్ ముందే తీసుకొని ఉన్నాము, ఇంకెందుకులే అని చెప్పేసి వెయిట్ చేసాము. ఫైనల్గా ట్రైన్ ఎక్కేసరికి చరణ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. మేము ఎక్కిన ట్రైన్కి 2 సీట్లు ఉన్నాయి, చాలా స్పేసియస్గా ఉంది. మేము కూర్చున్న దగ్గర అయితే విండో దగ్గర నిలబడుకొని అయితే చరణ్ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. నేను ఎక్కువ మంది ఉంటారేమో అనుకున్నాను. మేము వెయిట్ చేసిందంతా ఇక్కడ వెళ్ళిపోయిందనమాట. చరణ్ అయితే చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ట్రైన్ జర్నీ చేయాలంటే ఓపిక అనేది ఉండాలి, లేకపోతే చేయలేము. నేను ఒక 3 times అయితే ట్రైన్ ఎక్కాను. ఆ 3 timesలో తెలుసుకునేది ఏంటంటే ఓపుకుంటేనే ట్రైన్, లేకపోతే లేదనేసి. చెప్పిన టైంకి అయితే ఏమి ఉండదు, ట్రైన్ ఎప్పుడూ లేటే ఉంటుంది. అరుణాచలం వెళ్ళినప్పుడు కూడా కొంచెం లేట్గానే వచ్చింది. ఈసారి అయితే చాలా లేట్గా అయితే వచ్చేసింది. అది చూడండి ఎలా చూస్తూ ఉందో. అది కూడా ఫస్ట్ టైమే ట్రైన్ ఎక్కడము. ఇంకా వాళ్ళ కోసమనే ఇంకా ఇబ్బంది పడ్డాము. ఇంకా మేమైతే రాజంపేటలో దిగేసాము స్టేషన్లో. ఇంకా పైకి ఎక్కేసి అటు సైడ్ దిగేసేయాలి. ఇంకా ఈ ఊరిని వచ్చేసి అగ్రహారం అంటారు. రైల్వే స్టేషన్ దాటుకున్నామంటే అవతల సైడ్ అంతా ఊరే ఉంటుంది. బస్కి వచ్చామంటే మనము ఆటోలో వచ్చేసేయాలి మళ్ళీ ఇక్కడికి. ట్రైన్కి వచ్చామంటే డైరెక్ట్ వచ్చేయచ్చు. ఇంక ఇక్కడికి వచ్చేసరికి మా మామయ్య వాళ్ళ వైఫ్ వచ్చేసి పులిహోర చేశారు. ఇంకా ఆ పిల్లలు ఇద్దరు వచ్చేసి సివిల్ డ్రెస్ లేకపోతే వచ్చేసారు. చాలా ఎండ అనిపించేసింది మాకైతే. ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. ఇంకిద్దరు పిల్లలు అయితే కొంతసేపు ఎంజాయ్ చేశారు ఇక్కడ మా మామయ్య వాళ్ళ పిల్లలతో. ఇంకా మా వదిన ఫస్ట్ టైం రావడము. ఇంకా మా అవ్వని చూడాలని చెప్పేసి ఆమె కోసమే రావడం మెయిన్. ఇంకా మా అత్త వచ్చేసి బట్టలు కూడా పెట్టింది పిల్లలకి, మా వదినకి. ఇంకా ఈవినింగ్కి అయితే బయలుదేరేసాం. మళ్ళీ నైట్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.